లిథియం అయాన్ బ్యాటరీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కాపర్, కోబాల్ట్, సెలీనియం, సిలికాన్ డయాక్సైడ్ వంటి అరుదైన ఖనిజాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీనివల్ల వివిధ రంగాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఎందుకంటే వాతావరణ మార్పులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని అరికట్టేందుకు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనము ఒక భాగం. హరిత ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ కాకుండా కరెంట్ను ఇంధనంగా వాడటం. కరెంట్ను బ్యాటరీల రూపంలో నిల్వ చేస్తారు. ఆ బ్యాటరీలను లిథియంతో తయారు చేస్తారు. సో కాలుష్యరహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1,00,000 మెట్రిక్ టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దాని డిమాండ్ కు సరిపోవట్లేదు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలంటే లిథియం ఉత్పత్తిని 40 రెట్లు పెంచాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. చాలా దేశాల్లో లిథియం గనులు ఉన్నప్పటికీ వాటిని తవ్వకుండా దిగుమతుల మీదే ఆధారపడుతున్నాయి. మన దేశంలో కూడా ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో లిథియం నిక్షేపాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో కూడా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు 2023లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. వాటిని పూర్తిగా తీసి బ్యాటరీ గ్రేడ్ లిథియానికి మారిస్తే దాంతో 6 టెరావాట్ అవర్స్ పనిచేసే బ్యాటరీలను తయారు చేయవచ్చట. అయితే ఆ ప్రక్రియ అంత సులువు కాదు. 1 టన్ను లిథియం తయారీకి 1,70,000 లీటర్ల నీరు అవసరమవుతుందని, 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే మనం ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి లిథియంను దిగుమతి చేసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ నుంచి ఎలక్ట్రానిక్ వాహనాల వరకు, మనిషికి కావలసిన ఔషధాల నుంచి పంటలకు కావలసిన ఎరువుల వరకు అనేక రంగాల్లో లిథియం అవసరం ఉంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లిథియం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. ఎలక్ట్రానిక్ వాహనాల మొత్తం ధరలో ఈ బ్యాటరీల ధర 35 నుంచి 40% ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయంతో ఈవీల ధర తగ్గనుంది.